సీఎం భట్టి విక్రమార్కతో ముగ్గురు మంత్రుల భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు జరిగిన ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. లోక్సభలో గవర్నర్ నిర్వహించిన ఎటీఎం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అల్లూరి లక్ష్మణ్ నేరుగా ప్రజాభవన్ కు వెళ్లారు. ప్రజాభవన్ లో నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ముగ్గురు మంత్రుల భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు జరిగిన ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. లోక్ భవన్ లో గవర్నర్ నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ నేరుగా ప్రజాభవన్ కు వెళ్లారు. అనంతరం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, మంత్రులు పలు అంశాలపై కీలక చర్చ నిర్వహించారు. అయితే సీఎం విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ముగ్గురు మంత్రులు భేటీపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రులతో భేటీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. మంత్రుల భేటీ కావడం సాధారణ విషయమని, అనవసరమైన రాద్ధాంతం అవసరం లేదంటూ పేర్కొన్నారు. అయితే మంత్రులు తనతో భేటీ కావడం సాధారణ విషయమని స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో లేరు కాబట్టే మంత్రులు తమతో పలు అంశాలపై చర్చించారని చెప్పారు. తనతో పాటు సీఎం, మంత్రులంతా సమిష్టిగా పనిచేస్తున్నామని భట్టి తెలిపారు. తమ భేటీపై కొంతమంది విష ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. మంత్రుల భేటీలో ఎలాంటి దాపరికాలు లేవని, పాలనాపరమైన అంశాలతో పాటు మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై మాట్లాడుకున్నామన్నారు. అసత్య ప్రచారాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని, రాష్ట్రాభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని శ్రీధర్ బాబు కోరారు.